Welcome to the math class. Today I'm discussing about problems on shortest distance between two skew lines, model 3. Find the shortest distance and the equation of shortest distance line between the lines 3x minus 9y plus 5z is equal to 0. That is equal to x plus y minus z, and 6x plus 8y plus 3z minus 10 is equal to 0. That is equal to x plus 2y plus z is minus 3. This is the మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లైన్స్ నార్మల్ లైన్ ఈక్వేషన్స్ అనమాట. ఫస్ట్ మోడల్లో ఏం చేశారంటే రెండు లైన్స్ సిమెట్రికల్ ఫాము. సెకండ్ మోడల్లో మీరు ఏం చేశారంటే టూ లైన్స్, ఒక లైన్ ఏమో సిమెట్రికల్ ఫాము, ఇంకొక లైన్ ఏమో జనరల్ ఫాము. సో ఆ మోడల్ కూడా చేశారు మనం. ఇకపోతే థర్డ్ మోడల్లో ఏంటిదంటే టూ లైన్స్ ఆర్ నార్మల్, అంటే రెండు ప్లేన్స్ తో కలిపి వచ్చేదాన్ని ఒక లైన్ అంటారు. ఇది ఒక నార్మల్ లైన్ ఈక్వేషన్. దిస్ ఇస్ ఆల్సో ఏ నార్మల్ ఈక్వేషన్. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఈ లైన్, దిస్ ఇస్ ది ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇస్ ది ఈక్వేషన్ 2. ఈ ఫస్ట్ లైన్ ని we have to convert into symmetrical form. దీన్ని నేను సిమెట్రికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే నాకు ఒక పాయింట్ కావాలి. x1 y1 z1 అనే ఒక పాయింట్ కావాలి. అండ్ ఇంకేం కావాలి అంటే DCs కావాలి, డైరెక్షన్ కొసైన్స్ కావాలి. సో అలాగే దీనికి కూడా అంతే. ఈ లైన్ కూడా నేను సిమెట్రికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే I need one point x1 y1 z1 and also DCs కావాలి. సో ఇప్పుడు ఈ DCs అనేవి ఎలా వస్తాయి అంటే లైన్ ఈక్వేషన్ లో నుంచి దీని యొక్క DCs ని L1 M1 N1 అనుకుంటున్నాను. L1 M1 N1 అనుకుంటే అప్పుడు ఈ ప్లేను లో x ఉన్న చోట L1, y ఉన్న చోటల్లా M1, z ఉన్న చోటల్లా N1 ఇక్కడ కూడా. సో దట్ ఈజ్ ఈక్వేషన్ 3, 4 వస్తాయి. ఆ 3, 4 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే we get LMN అంటే DCs వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే నౌ we need one point. ఒక పాయింట్ కావాలంటే సో ఈక్వేషన్ 1లోనే పుట్ z ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తా. పుట్ z ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 3x minus 9y ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఒక నేమ్ ఈక్వేషన్ ఇచ్చుకుంటారు దానికి. అలాగే x ప్లస్ y ఈక్వల్ టు 0, దీనికి కూడా ఒక నెంబర్ ఇచ్చుకుంటారు. సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ చేస్తే ఈక్వేషన్ 1లో అప్పుడు మీకు ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు ఆ DCs, ఇక్కడ వచ్చిన DCs ఇక్కడ వచ్చిన పాయింట్ తో కలిపి we write the symmetrical form line equation. So that is capital 1 equation. Similarly, the same procedure applied to the given second equation. దీనికి కూడా సేమ్ అదే అప్లై చేస్తే we get another line, that is the symmetrical form, that is the equation 2. So we get symmetrical form line equation here and also symmetrical line equation here. ఆ రెండు సిమెట్రికల్ లైన్స్ ని బేస్ చేసుకొని మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫస్ట్ మోడల్ ఉంది కదా, ఆ మోడల్లో మనం కంప్లీట్ చేయడమే అనమాట. అంటే అక్కడ ఫస్ట్ మోడల్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? a బార్ మైనస్ c బార్ b బార్ d బార్ బై mod b బార్ క్రాస్ c బార్, ఆ ఫార్ములా వేసి మనం షార్టెస్ట్ డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్ బిగిన్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వి రైట్ ది గివెన్ లైన్స్. గివెన్ లైన్స్ or 3x minus 9y plus 5z is equal to 0. That is equal to x plus y minus z. So this is equation 1. And 6x plus 8y plus 3z minus 10 is equal to 0. That is equal to x plus 2y plus z minus 3. So this is equation 2. Let DCs find out చేస్తాను అన్నమాట. ఫస్ట్ లైన్ కి let L1 M1 N1 or direction cosines of line 1. Direction cosines of line 1 అంటే that implies, సో x ఉన్న ప్లేస్ లో L1 పెడతాం. 3 L1 minus 9 M1
plus 5n1 that is equal to 0. So this is equation 3. And L1 plus M1 minus N1 equal to 0. This is equation 4. Solving these two equations, solving solving these 3 and 4. 3 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దీనికి ఎంత అవుతుంది? -9 5 3 -9 1 -1 1 1. That implies L1 by 9 minus 5 that is equal to M1 by 5 plus 3 that is equal to N1 by 3 plus 9. So we get L1 by 4, M1 by 8, N1 by 12. Therefore, the point L1, M1, N1 that is equal to 4, 8, 12. దీనిలో 2 కామన్ తీసేసి 4 కామన్ తీసేస్తే 1 2 3. So this is the point L1, M1, N1. ఇది DCs of the first line equation. Now we have to find the one point and x1 y1 z1 find out చేయాలి. అంటే put z is equal to 0. Put z is equal to 0 in equation 1. We get 3x minus 9y equal to 0. So this is equation 5. And x plus y equal to 0. So this is equation 6. Solving 5 and 6. Solving 5 and 6 ని చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ -9. దీస్ 2 సాల్వ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. -9 0 3 3. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ 3x minus 9y z is equal 0 కదా. 3x minus 9y. So 3x minus 9y that is equation 5. And one more x plus y is equal to 0. So this is 5 and 6. Solving 0 3 minus 9 and 1 constant 0 1 1. Okay, that implies x by x1 by 0 minus 0, y1 by and 0 minus 0, and the constant c is equal to 3 1s are 3 plus 9. So anyway ఇది by ఇదంటే 0 అయిపోతుంది. అంటే therefore x1 y1 and z1 that is equal to 0 0 some constant అన్నమాట. ఓకేనా? ఇది కూడా z అనే 0 అనుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ఒక పాయింట్ కూడా వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని డిసిస్ వచ్చేసినాయి అండ్ ఒక పాయింట్ వచ్చేసింది కాబట్టి therefore equation of a line equation of line is equal to x minus x1 is equal to 0. X minus 0 by DC లో first ది 1 that is equal to y minus y1 that is equal to 0 by 2 and z minus 0 divided by 3. అంటే this is the required line equation. అంటే therefore x by 1 y by 2 that is equal to z by 3. So this is capital 1 equation. This is the required equation of the line. Same procedure applied for line 2. ఇదే procedure line 2 కి అప్లై చేద్దాం. ఓకేనా? రైట్. Let L2 M2 N2 be direction cosines of line 2. Direction cosines of line 2. అంటే లైన్ 2 లో మనకి ఏముంది కాబట్టి 6L2 plus 8M2 plus 3N2 అట్లా ఎలాగో -0 ఉండదు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 0. అలాగే రెండో ఈక్వేషన్ ఏంటిది? దిస్ ఈజ్ ఈక్వేషన్ ఎంత అయినాయి మనకి ఇప్పుడు దాకా? 6 దాకా అయిపోయినాయి. అంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ 7 అండ్ L2 plus 2M2 plus N2 that is equal to 0. So this is equation 8. Solving these two equations, solving 7 and 8.
So 8 3 6 8 2 1 1 2. That implies L2 by 8 ones are 8 minus 3 twos are 6. M2 by 3 ones are 3 minus 6. N2 by 6 twos are 12 minus 8. That implies L2 by 2, M2 by minus 3, N2 by 4. Therefore, L2, M2, N2, that is equal to 2 minus 3, 4. This is the DCs of the second line. Similar procedure, put Z is equal to 0 in equation 2. In equation 2 lo substitute cheste we get ఏమొస్తున్నప్పుడు 6x plus 8y minus 10 is equal to 0. This is equation 6x and 2 కామన్ తీసుకోవచ్చు ఇందులో 2 కామన్ తీసేస్తే 3x plus 4y minus 5 is equal to 0. So this is equation 9 and x plus 2y minus 3 is equal to 0. So this is equation 10. Solving 9 and 10. Solving 9 and 10 solve చేస్తే ఏమవుతుంది 4 minus 5 3 4 ఇక్కడ ఎంత అవుతుంది 2 minus 3 1 2. that implies మనకి ఏమొస్తుంది అప్పుడు x1 by minus 12 plus 10, y1 by minus 5 plus 9 and z1 by 6 minus 4 అంటే కాన్స్టెంట్ అన్నమాట ఇది. అంటే that implies x1 by minus 2, y1 by 4 and కాన్స్టెంట్ z1 by 2. ఇది కాన్స్టెంట్ అన్నమాట. ఓకేనా, z1 by అంటే 2 అంటే therefore x1 y1 z1 that is equal to minus 2 4 2. ఇందులో నుంచి 2 కామన్ తీసేస్తే minus 1 2 2 కామన్ తీసేస్తే 1 కదా 1. So this is the DCs. Now therefore equation of a line. Now equation of line x minus x1 అంటే x plus 1 by DCs ఎంత వచ్చినాయి మనకి ఇక్కడ L2 M2 M2 2 వచ్చింది కదా 2. that is equal to y minus 2 divided by DCs ఎంత minus 3. that is equal to z minus 1 divided by and DC ఎంత వచ్చింది ఇక్కడ 4. So this is the required equation of the line. So this is second. ఓకేనా, సో ఇక్కడ మరలా చూడండి ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 2 by 2 అంటే minus 1, 2 by 4 అంటే 2, 2 by 2 అంటే 1. సరిపోయిందా, z minus 1 by 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి రెండు సిమెట్రికల్ లైన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ z value 0 వస్తాయి. z value 0 తీసుకోవాలి. z value 0. సో z minus 0 by 4. z minus 0 by 4 అంతేనా. అంటే ఇక్కడ ఎంత అవుతున్నప్పుడు -2 0, ఈ 2 కామన్ తీసేసిన -1 2 0 సరిపోయిందా. -1 అంటే +1 అవుతుంది, -2 0 అయిపోతుంది. రైట్, ఫ్రమ్ capital 1 and capital 2 నుంచి a bar is equal to 0 I bar plus 0 j bar plus 0 into k bar, comma b bar is equal to I bar plus 2 j bar plus 3 k bar. అలాగే సెకండ్ లైన్ నుంచి c bar is equal to -I bar plus 2 j bar plus 0 k bar and d bar is equal to 2 I bar minus 3 j bar plus 4 k bar.
సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి నౌ ఏ బార్ మైనస్ సి బార్, ఇది ఫార్ములాలోది. ఏ బార్ మైనస్ సి బార్ అంటే 0 బార్ సి బార్ అంటే -1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే ఐ బార్ మైనస్ 2 జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్. అలాగే అండ్ ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ బార్ మైనస్ సి బార్ అంటే ఎంత అవుతుంది దీనికి 1 -2 0. అలాగే బి బార్ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1 2 3 అంతేనా 1 2 3. డి బార్ అంటే మనకి ఎంత వచ్చింది 2 -3 4, 2 -3 4. that implies 1 into 2 4s are 8 plus 3 3s are 9. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4 1s are 4 minus 6. అలాగే ప్లస్ 0 ఇంటూ -3 -4. that implies 17 minus -4 అంటే అది 0 అయిపోతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 13. సో దీని వాల్యూ ఈజ్ 13. అలాగే అండ్ బి బార్ క్రాస్ డి బార్, బి బార్ క్రాస్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ జే బార్. క్రాస్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ లైన్ ఫస్ట్ రో ఐ బార్ జే బార్ కే బార్ ఉంటుంది. నెక్స్ట్ బి బార్ అంటే మనకు 1 2 3 1 2 3 అండ్ డి బార్ అంటే 2 -3 4. సో దీన్ని కూడా డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఐ బార్ ఇంటూ 2 4s are 8 plus 9 minus j bar into 4 minus 6 plus k bar into k bar అంటే -3 -4. So that implies 17 I bar plus 2 j bar minus 7 k bar. అలాగే therefore దీనికి డెట్ కడదాం b bar cross d bar that is equal to square root of 17 square plus 2 square plus 7 square అంటే -7 square that is equal to 17 into 17 289 plus 4 plus 49 that is equal to addition చేస్తే 9 9 8 19 22 9 అంటే 4 4 8 9 10 420 2 అంటే 3 root 3 342 square root of 342. So b bar d bar, therefore shortest distance that is equal to formula వేయండి a bar minus c bar b bar d bar by mod b bar cross d bar that is equal to దీనికి వచ్చిన వాల్యూ ఎంత మనకి పైన 13 వచ్చింది కదా 13 divided by square root of 342. సో షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ కంటైనింగ్ ఈక్వేషన్ 1 క్యాపిటల్ 1 అన్నమాట. 1 ఈజ్ మీకు ఎక్కడి నుంచి వచ్చే డెట్ కట్టడం ఎక్స్ వై జెడ్. అక్కడ x -0 y -0 z -0 లైన్ ఈక్వేషన్ లో ఫస్ట్ అనమాట x -0 y -0 z -0 ఉంది కాబట్టి XYZ రాసేసుకున్నాను. తర్వాత దాని యొక్క డిసిస్ ఎంత మనకి 1 2 3 ఫస్ట్ లైన్ యొక్క అంటే క్యాపిటల్ 1 ఈక్వేషన్ యొక్క డిసిస్ 1 2 3. ఇక థర్డ్ రో ఏమేయాలి బి బార్ క్రాస్ డి బార్ లో ఏదైతే వచ్చిందో ఇది వేయాలి 17 2 -7 17 2 -7 that is equal to 0. That implies x into 17 2s are 14 minus 14 minus 3 2s are 6 minus y into corresponding is -7 minus 17 into 3 81 -81 తర్వాత ప్లస్ z బార్ ఇంటూ 2 1s are 2 minus
34. So 34 వచ్చిందా, minus 34. So that implies minus 4 minus 20 minus 20x plus 58y minus 32z, that is equal to 0. So 2 common this is 10x minus 29y plus 16z equal to 0. సో ఇదొక ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. అలాగే అండ్ ఈక్వేషన్ ఆఫ్ shortest distance line containing second equation. ఓకేనా, ఈజ్ దీనికి కూడా అంతే. డెట్ సెకండ్ లైన్ యొక్క సెకండ్ లైన్ యొక్క క్యాపిటల్ 2 కదా, ఇది x+1 y minus 2 z minus 0. సో x+1 y minus 2 అండ్ z, దాని యొక్క డిసిస్ 2 -3 4. దీనికి కూడా ఈ థర్డ్ రో ఏదైతే ఉందో అదే వేయండి. 17 2 -7 దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ x+1 ఇంటూ 7 3s are 21 -8, అలాగే మైనస్ ఆఫ్ y minus 2 ఇంటూ రో కాలమ్ దిస్ 7 2s are 14 -14 minus 28 4 1 5 68, తర్వాత ప్లస్ z ఇంటూ 2 2s are 4 ప్లస్ 7 3s are 21 3 1s are 3 4 5 51, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 21x minus 8x 21x minus 8x plus 21 minus 8, minus into minus plus 14y minus into minus plus 68y, minus into minus plus into minus minus 2 14s 28 minus into minus plus into minus minus 2 16 148 plus 4z plus 51z equal to 0. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఫైనల్గా 13x plus 82y plus 55z plus 13 minus 164 equal to 0. From this equation we get 13x plus 82y plus 55z minus 151 is equal to 0. Hence solved. So this is the procedure. We have to solve any problem by using shortest distance formula and symmetrical form method అన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఇచ్చారో చూసుకోవటం ప్రాబ్లము. ఇక్కడ చూడండి, ఈ రెండు నార్మల్ లైన్స్ ఇచ్చాడు. ఆ నార్మల్ లైన్స్ నుంచి ఏం చేసాం మనము, ఈ యొక్క నార్మల్ లైన్ ని మనము సిమెట్రికల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే పాయింట్ టు డిసిస్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. అలాగే సిమిలర్లీ దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి మనం సెకండ్ మోడల్ అంటే ఫస్ట్ మోడల్ ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అదే మెథడ్ ఫైండ్ అవుట్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. హెన్స్ సాల్వ్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ, ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.